హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ముందుగా మన మహిళలందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఇంక ఈరోజు విశేషమైన రోజు. ఇంకా మొత్తం అంతా అందరూ మహిళలందరూ ఈరోజు బిజీగా ఉంటారు. అందరూ పూజలతోని ఇక మునిగిపోతారు, పనులలో మునిగిపోతారు కదా. ఇంకా ఈరోజు శ్రావణ శుక్రవారం ఇక పూజ చేసుకోవాలి కదా. నేను కూడా అందరిలానే మీలానే నేను కూడా లేచి ఇక పొద్దున్నే కొంచెం దేవుడి దండం పెట్టుకొని అమ్మవారికి గడపని ముందుగా ఇంకా పుదించుకుంటున్నాను అనమాట. పుదించుకున్నాక గడప పుదించుకున్న తర్వాత తులసమ్మని కూడా పుదించుకున్నాను అనమాట. అంటే మేము పుదించుకున్నామంటారు కొన్ని చోట్లేమో అలంకరించుకున్నాం అంటారు. నేనేం మా భాషలో అంటే మేము ఇక్కడ వాడుక భాషలో అదే పసుపు కుంకుమలతో పుదిస్తున్నాము అని అంటాం అనమాట. సో అట్లా పసుపు కుంకుమతో మంచి ఫస్ట్ కడిగి అంత శుభ్రంగా తర్వాత పసుపు కుంకుమతో పుదిస్తామన్నమాట. ఇట్లాగా పుదించి బొట్లు పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే కలర్ కూడా వేసుకుంటారు, ఇంకా అట్లా కూడా వేసుకోవచ్చు. కానీ ఇంకా నేను ఏమో ఇక పసుపు కుంకుమతో పసుపు రాసి కుంకుమ వేసి బొట్లు పెట్టాను అనమాట. ఇట్లాగా చూడాలి, ఒకరోజు మంచిగా చూసుకొని నేను కూడా ఇట్లా కలర్ వేసుకోవాలన్నమాట. ఇక మా బుజ్జి అంటుంటే నేను చూస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఇక పసుపు కుంకుమతో పుదించినాక ఇంకా దీపం పెట్టేసి దండం పెట్టుకుంటున్నాము. చల్లగా చూడు పిల్లలని మమ్మల్ని అందరినీ ఆరోగ్యం ఇవ్వు అంతే చాలు ఇంకా అనుకొని దండం పెట్టుకొని మంచిగా మొక్కి అట్లనే మా సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు నన్ను అయితే ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళని కూడా అందరూ చల్లగా చూడమ్మా తల్లి అని దండం పెట్టుకున్నానండి. మనశ్శాంతిగా అనిపించింది. ఏదేమైనా సరే పొద్దున్న లేచి పూజ చేసుకుంటే వచ్చే మనశ్శాంతి మనస్తృప్తి ఇంకెక్కడ దొరకదండి. ఈ ఒక్క దగ్గరే ఉంటుంది. నేనైతే 100% చెప్తాను. ఎందుకంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఇది నా అనుభవంతో వచ్చింది. నేను కూడా ముందుగా పెద్దగా ఏం పూజలు అలాంటివి చేసేదాన్ని కానీ దండం పెట్టుకున్నాను. కొంచెం ఉంటుంటే లోతు వెళ్తుంటే తెలుస్తుంది అనమాట. మనశ్శాంతిగా అనిపిస్తుంది, చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలు అయితే అమ్మ ఆకలి అంటారు. మా పిల్లలు గంటలు చేస్తూ ఉంటారు. సర్లే ఇంకా వాళ్ళకి ఆకలి అవుతుందిగా, నాకైతే కడుపు నిండిపోతుంది పూజలతో. ఇంకా మా పిల్లలకి అట్లా కాదుగా. ఇగో అందుకని పూజ ఇంకా ముగించుకున్న తర్వాత మా పిల్లల కోసం దోశల పిండి ఉండే కదా, దోశల పిండి ముందు రోజు నేను ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చట్నీ పోసేస్తున్నా చూడండి, చాలా బాగా అయింది చట్నీ అయితే. మా పిల్లలకి ఇష్టం, ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొని తింటారు. చట్నీ కమ్మ ఉంటే మాత్రం ఇంకో స్పూన్ ఎక్కువనే పోతుంది వాళ్ళకి. అందుకే వాళ్ళకి నచ్చినట్టే వేస్తాను అనమాట. ఇంకా దోశలు ఒక్కొక్కటి వాళ్ళకి వేడి అప్పటికప్పుడు వేసిస్తున్నా. వాతావరణం కూడా చల్లగా ఉంది, వానబడి నైట్ అంతా ఫుల్ వానబడిందిగా. పొద్దున్నే ఇంకా వాళ్ళకి వేడి దోశలు వేసిస్తుంటే మనశ్శాంతిగా వాళ్ళు ఇక ఇంత ఒకటి ఎక్కువనే తినేసారు మా పిల్లలు. మంచిగా ఉందమ్మా అనేసి. నాకు ఇంకా ఏం కావాలండి, నాకైతే మా పిల్లలు కడుపు నిండే తింటే అంతకు మించి నాకు సుఖమే లేదు. మా పిల్లలనే కదా ఎవరైనా, నేను వంట చేసి పెడితే నాకు తినేటోళ్ళు ఉండాలి కానీ చక్కగా వంట చేసి పెడతాను అనమాట. నాకు అట్లా ఇష్టం ఎందుకనో. ఇంకా మా బుజ్జితో నేను మాట్లాడుకుంటూ వేసిస్తూ ఉన్నాను. దోశలు ఒక్కొక్కరికి తింటూ ఉన్నారు. వాళ్ళకి నేను వేసిస్తూ ఉంటుంటే తీసుకొస్తున్నా, తింటున్నారు మా పిల్లలు. మా చిన్నోడు ఎందుకు అలిగినాడు పోయి అక్కడ నించున్నాడు చూడండి. ఇంకా తర్వాత మధ్యలో ఇంకా వాళ్ళకి వేసి ఇచ్చి నేను తిని మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట. మా అన్నయ్య ఫోన్ చేస్తే ఇంకా మాట్లాడుతున్నాను. మరి అన్న ఇంటికాడ ఉన్నాడా, డ్యూటీ వేయండా అని కనుక్కొని ఫోన్ చేసినాం అనమాట. మాట్లాడుతుండు మా అన్నయ్య. ఇంటికానే ఉండు, ఇల్లు పని అవుతుంది, ఉన్న ఏడుగోలు అన్నాడు. ఇక రేపైతే ఇక పొద్దున్నే ఏదో ఒకటి చేసుకొని మా అన్నయ్యకి తీసుకోవాలని అయితే మాట్లాడుకున్నాము. తర్వాత పని అయిపోగానే ఇక ఇంకొంచెం వంట అది చేసేసి మా ఆయనకు పెట్టి ఆయన డ్యూటీకి వెళ్ళిపోగానే మేము ఇక్కడికి వచ్చినాం అనమాట, అవసరమైన దగ్గరికి. ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు కదా. అట్లనే పుస్తకాలు ఇప్పించుకున్నా, ఇంకో చేంజ్ చేయించి అట్లనే ఇంకా మెట్టలు కూడా చేయించుకుంటే బాగుంటుందమ్మా అంటే సరే అని ఇంకా మా ఆయనకు అడిగి ఫోన్లో పైసలు వేయించుకొని మళ్ళీ మెట్టలు కూడా చేయించుకున్నా. ఇంత అవుతుందమ్మా అని చెప్పిండు. సరే ఎంతో అంతా ఈరోజే మంచి రోజు అనేస్తే ఇంకా నాకు ఉన్న మెట్టలకు ఇంకొంచెం వెండి కలిపి చేసిండనమాట. ఈ పెద్ద ఆయన మంచి ఆయననే పాపం, చాలా రోజుల నుంచి మాకు తెలిసిన మనిషి, అవసరమైన మంచి ఆయననే. ఇంకా ఆ రోజు మంచి రోజు అంటే కొంతమంది ఏం కాదమ్మా చేయించుకోవచ్చు, చాలామంది వచ్చిర్రు పొద్దున్నుంచి, ఒకరిద్దరు వచ్చిర్రు, ఇప్పుడు నువ్వు మూడో ఏమో అన్నాడు. సర్లే అనేసి ఇంకా చేయించుకున్నాను అనమాట. చూడండి వీళ్ళ పని ఎట్లా ఉంటుంది. ఇక టైం ఇచ్చిండు అనమాట, టైం ఉంటుంది కదా కూర్చోవాలి అన్నాడు. ఇక ఇంటికి పోయేస్తాం అనేసి ఇంకా అది చేస్తూ ఉంటుంటే కూర్చున్నాను అనమాట. కొత్తగా అనిపించింది నాకైతే. ఎందుకంటే అది మిషన్ అది అందులో పెట్టి ఇక గుంజిండు 2-3 సార్లు. అంత లోపల ఇంక ఈవిడ మాకు తెలిసిన వాళ్ళు అనమాట, వీళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు బాగలతలో. ఈమె కూడా సేమ్ నాలాగానే వచ్చింది అనమాట. పుస్తకాలు తర అట్లనే మెట్లు కూడా చేయించుకోవచ్చా అని ఇంకా ఆమె అడుగుతుంది ఆయన్ని. చేయించుకోవచ్చమ్మా ఏం కాదు అనగానే ఇగో వాళ్ళ చెల్లెన ఎవరు చుట్టాలని అంటే వాళ్ళ చెల్లెనే, వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉందంట వాళ్ళ తమ్ముళ్ళది. ఇంకా అట్లనే నేను కూడా ఈరోజు చేయించుకుంటాను. ఈవిడ కూడా వచ్చిందనమాట. నాకైతే హ్యాపీ అనిపించింది. ఇక హాయ్ చెప్పమంటే చెప్తుంది.
ఇంకా నేనే కాదు వీళ్ళు కూడా చేయించుకుంటున్నారు. అమ్మాయి ఈరోజు మంచి రోజు అని చెప్తున్నా నేను మా బుజ్జికి. ఇంకా చూసారా ఇంకా ఈవినింగ్ కాగానే ఇంకా పసుపు బొట్టు పిలిచిన వాళ్ళు కదా, నన్ను పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పసుపు బొట్టు వేసుకొని ఇంకా వచ్చిననమాట ఇంటికి. కానీ అదొక హ్యాపీనెస్ అండి. ఎందుకంటే మనం కూడా వాళ్ళ ఇంటికి మనకి పసుబొట్టు పిలుస్తారు కానీ మనం వాళ్ళ ఇంటికి ఒక మంచి హృదయంతో దేవతలాగా మనని ఒక అంటే అమ్మవారిలాగా భావించి మనకు కూర్చోబెట్టి పసుపు కుంకుమ వాయనం ఇస్తుంటే నిజంగా అండి ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. అది మాటలో చెప్పండి. పుచ్చుకుంటున్నమ్మ వాయనము, నేనే మీ ఇంటికి వచ్చిన వరలక్ష్మి దేవిని నేనే అనేసి చెప్పడం ఇంకా కొత్తగా ఉందన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా ఈ అక్క కూడా పిలిస్తే మళ్ళీ పైకి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క వాళ్ళ దగ్గర కూడా పసుపు కుంకుమ తీసుకొని ఇంక వచ్చిన అనమాట. చాలా మంచిగా పీస్ఫుల్గా ఉంది. వైభవలక్ష్మి అంట అమ్మవారు. చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపించింది ఈ అక్క వాళ్ళ ఇంట్లో కూడా. అదే ఇంట్లో పైన అక్క వాళ్ళు, కింద ఈ మంజు వాళ్ళు అనమాట, అంటే మాకు తెలిసిన వాళ్ళు. ఇంకా తీసుకొని మనశ్శాంతిగా ఇంకా మా బుజ్జి కూడా వచ్చింది. కన్య అంటారు కదా, ఏదో కన్య అమ్మవారు అనేసి ఈమెనే మెయిన్ అనేసి ఇక పక్కకి ఫస్ట్ ఈమెకే ఇద్దామనేసి ఇక చెప్పింది అక్క. మాకు అంతగా తెలియదు కానీ వీళ్ళకి తెలుసు కదా. ఇంకా సరే అక్క నువ్వు ఎట్లా అంటే అట్లా అనేసి తీసుకొని ఇంకా మా ఇంటికి వచ్చినాం అనమాట. మా ఇంట్లో కింద పోర్షన్లో ఉంటారనమాట మౌనిక వాళ్ళని. ఇక వాళ్ళు కూడా ఇదిగో ఈ అమ్మవారిని వీళ్ళు ఇట్లా మంచిగా రెడీ చేసిర్రు. పూజ కూడా అయింది. ఇంకా నేను వచ్చేసరికల్లా ఇంకా అందరం కూర్చున్నాం అనమాట. ఒక్కొక్కరు అందరూ వస్తుంటే ఇంకా పాపం ఈవిడ కూడా అందరికీ పసుపు కుంకుమ గాజులు వాయనం అన్నీ ఇస్తూ ఉంది. ఇంకా మా బుజ్జి ఏమో వీడియో తీస్తూ ఉంది. మంచిగా మెమరబుల్ ఉంటుంది అనేసి. చూడండి పాపం పొద్దు నుంచి ఒక పొద్దు ఉండి ఇట్లా చేస్తారు కదా, అంటే నోచుకొని ఇంకా వీళ్ళందరికీ పసుపు కుంకుమ ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకోళ్ళు తీసుకోవడం, ఇదంతా ఒక ఆడవాళ్ళ పండుగ అంటే ఒక రేంజ్లో ఉంటుందండి, ఒక లెవెల్లో ఉంటుంది. అంటే అందరితో కలుసుకోవడం అండి, అందరితో కలుపుకోవడం, నలుగుట్లో ఉండడం, తిరగడం, ఇదంతా చాలా మంచిగా అనిపించింది. ఈరోజు అయితే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. నేను పొద్దునుంచి చేసిన వీడియో మాత్రం మీకు కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకేనా? బాయ్ అండి అందరికీ.